అక్షరమాలతో అంకురార్పణై సూక్తుల హితాలు పలికిస్తూ భాషా క్షేత్రంలో సాహితీ కుసుమాలు విరబూయించిన ప్రముఖుల చిత్రపటాలతో స్ఫూర్తి నింపుతూ ఇలా ఒకటేమిటి అక్కడ అంతా తెలుగుదనమే. అమ్మ భాషలో కమ్మదనాన్ని పంచేందుకు అచ్చమైన తెలుగు పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేదికలు మిరుమెట్లు గొలుపుతూ సర్వాంగ సుందరంగా దర్శనమిస్తున్నాయి. అమృత భాష అయిన మన అమ్మ భాష ఆంగ్లం మాటున క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితుల్లో భాషాభివృద్ధి దిశానిర్దేశం కోసం ప్రపంచ 4వ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు వెంకన్న పాదాల చెంత అంగరంగ వైభవంగా జరగబోయే ఈ వేడుకల కోసం శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాల ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తెలుగుదనం తేవాలని మనము మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శిల్పాలు తీసుకొని ఆధారం మేము దాన్ని డిజైన్ చేశాం. మహాసభల ప్రధాన వేదిక మైసభను తలపిస్తోంది. ఇది కాకతీయ వైభవం కృష్ణదేవరాయల ప్రాభవం సమ్మిళితమై తయారైంది. అందంగా రూపుదిద్దుకున్న పుస్తకం, దానిపైన ఎందరో మహానుభావులున్న వ్యాఖ్యలు చూస్తుంటే జాతి గర్వించదగ్గ మహనీయులు మనస్సులో జ్ఞప్తికి రాక మానరు. తెలుగు సంప్రదాయ ప్రతీక పూర్ణకుంభం, దాని వెనుక పవిత్ర 7 కొండలు, గుమ్మానికి కట్టిన మామిడి తోరణాల్లా తెలుగు అక్షరాలు వేదికపై అమరాయి. వేదికకు అటూ ఇటూ మహనీయుల చిత్రపటాలు, సూక్తి ముక్తావళి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. స్టేజ్ చాలా బాగా అలంకరించారండి. తెలుగు భాషను మర్చిపోకూడదని అక్కడ ఈలు అని చెప్పేసి అన్ని రాశారు. అక్కడ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని రాశారు. రేపు వచ్చే మహారథులందరికీ స్వాగతం పలికినట్లుగా ఉందండి స్టేజీ. బహుశా జీవితకాలంలో మళ్ళీ చూడలేము ఇంత గొప్ప మహాసభలు. తిరుపతిలో మంచి ఏర్పాట్లు చేసి ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి ఒక గొప్ప పండుగని ఖచ్చితంగా అందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇంట్లో కూడా ఇంత ఇదిగా మనం చేసుకోము, కానీ ఈ పండుగ మాత్రం చూస్తుంటే కూడా అసలు సొంత పండుగలాగా ఉంది. సొంత ఇంటికి తిరుపతికి విదేశాల నుంచి మనుషులు వస్తుంటే మన ఇంటికి చుట్టాలు వస్తున్నంత ఫీలింగ్ గా ఉంది నాకైతే మాత్రం. తమిళనాడులో చూసినాం మేము, ఆ గోడల మీద వాళ్ళ సంస్కృతి అంతా రాసింది. చూసిన తర్వాత అనుకున్నాము మన తిరుపతిలో ఇట్లా పెడితే బాగుండు అని. అనుకున్న తర్వాత మాకు ఇది చూస్తే చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన వేదిక చుట్టూ ప్రత్యేక దళాలు మోహరించారు. 6,000 మంది పోలీసులు, 7 ఎస్పీల పర్యవేక్షణలో భద్రత కట్టుదిట్టం చేశారు. రాత్రి హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి పద్మావతి అతిథి గృహంలో అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో ప్రధాన వేదికకు చేరుకొని ఏర్పాట్లు పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు పార్థసారథి, పితాని సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ, తితిదే ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నారు.